ఎల్బీనగర్ కామినేని దగ్గర భరత్నగర్ కామినీ వాసులు కూలీలుగా పనిచేస్తున్న క్రమంలో ఇవాళ అత్యధికంగా భారీ ఎత్తున కూలీలు సమ్మె చేయడం జరుగుతుంది. మరి ఈ సమ్మె దేనికోసం జరుగుతుంది? మరి ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ సమ్మె? మరి ఈ సమ్మెకి కారణాలు ఏంటి అనేది మనం ఇక్కడ వ్యక్తులని అడిగి తెలుసుకుందాం. అన్న పెద్దలందరికీ నమస్కారం. మేము కూలీలమే, కూలీలు లెక్కనే ఉంటాను ఇప్పటి వరకు కూడా. మాకు కూలీ రేట్లు పెంచట్లేదు. ప్రతిసారి కూలీ రేట్లు పెంచుతా అంటారు, పెంచట్లేదు. ఆ? పెంచట్లేదు. వారానికి ఒకసారి పేమెంట్ తీసుకుంటాం. పేమెంట్ ఓకే, మా మేస్త్రి మాకు ఇస్తూనే ఉంటాడు, కానీ కూలీ రేట్లు జతల మీద పోతాం మేము. భార్య భర్తలు మేము ఓ రోజు నైట్ 8, 9 కూడా అవుతుంది, కానీ అదే 1100, 1200కే ఇద్దరం కలిసిపోతాం. ఉం? అట్లా ఆ కూలీ రేట్లు పెరగాలనే మేము సమ్మె చేస్తున్నాం. ఆ కూలీ రేట్లు మీ దండం పెడుతున్నా అందరికీ. మీకు దయ కలిగి గవర్నమెంట్ అయినా ఎవరైనా మాకు అన్నిటికి కిరాణా సామానుకు, ఇప్పుడు మేము అందరం కిరాయి ఇళ్ళల్లో ఉంటోళ్ళమే. మేమందరం కిరాయి ఇళ్ళల్లో ఉంటోళ్ళమే. ప్రతి ఒక్కటి ఉప్పు పప్పు అన్నీ కొనుక్కుంటోళ్ళమే. ఇక మాకు వారానికి వచ్చేసరికి ఆ బిల్లు ఈ బిల్లు మొత్తం ఆడికి బరాబర్ అయిపోతుంది. మేము చేసిన కష్టం, మా రెక్కల కష్టంగా మొత్తం ఆ, అన్నీ చేస్తాం. కూలి గడ్డపార ఇగో అదే కూలిగో కాయలు అంటే ఈ 1100, 1000 రూపాయలు 1100లకు మాత్రమే ఆ కూలి చేస్తున్నారు. అంతే ఇక. మాది అదే ఇక గిట్టుబాటు లేదు. ఇద్దరం జత, ఒక్కలం కాదు జత 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 ఇద్దరం భార్య భర్తలం. మీరు మీ మీ భార్య భర్తలు ఎవరైతే ఇద్దరు చేస్తే ఒక రోజుకి 1100, అంటే సుమారు 1200. సుమారు ఒక ఆడి మనిషికి 500, ఒక మగ మనిషికి 600 రూపాయల చొప్పున పడుతుంది అన్న ప్రకారంగా ఈయన చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి ఇక్కడ అంబయ్య ఇంతకుముందు అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయనతోటి కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. మరి ఈయన డిమాండ్ ఏందనేది మన మీడియా పూర్వకంగా ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఉన్న పాత రేట్ల ప్రకారం భరతనగర్ యూనియన్ అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. ఉన్న రేట్లు మాకు ఎలాగా సరిపోవట్లేవు. ఆడి మనిషికి 500, మగ మనిషికి 750, 1250 అవుతుంది. మార్కెట్ ధరలు విపరీతంగా పెరిగిన వల్ల మా మేస్త్రులను రిక్వెస్ట్ అనేది ఏమీ లేదు, ఖండించే అడగవలసింది. మా కష్టాలు చాలా బాధలలో ఉన్నాం. ఈ కొన్ని సంవత్సరాల నుంచి ఇదే రేట్లు, ఇదే మోస్తున్నాం, గొడ్డు మూత మోస్తున్నాం. కాబట్టి మార్కెట్లో ప్రతి ఒక్క దానికి రేట్లు పెరిగినాయి. మా రేటు మాత్రం వస్తారికినే చాలా కించపరిచినట్టు మేస్త్రులు మాట్లాడుతున్నారు. దీని విషయం మీరు కూడా ఖండించి అడగగలరని విన్నవించుకుంటున్నాం. ఎలాగైనా మా కష్టాన్ని మీరే రిక్వెస్ట్ తోటి అడుగుతున్నాం. మిమ్మల్ని కూడా యూనియన్ కూడా రిక్వెస్ట్గా మీరే మాట్లాడి మా రేట్ల గురించి మీరే ఆలోచించి మాకు అలాంటి రేట్ల గురించి మాకు వెళ్ళని రూమ్ కిరాయి ఒకటి, ఈ ఇతర సామాన్లు అయితే ఏది పెరిగినా మనం నెల కష్టం చేసినా అందులోకే సరిపోతుంది. మాకు ఎలాంటి విపరీతమైన ఆలోచన ఇంతవరకు ఎవరు రాక మాకు పోక తెలియక మేము అలాగనే వాళ్ళు చెప్పిన ప్రకారంగా పోతున్నాం. ఇదన్నా మీరు ఖండించి అడగగలరని మేము. మరి మేస్త్రీలని ఇప్పుడు కూలీలు మరి ఎంత డిమాండ్ చేస్తున్నారు, మరి ఎట్లా, మరి ఏంది అదేనని మనం ఇక్కడ మన వెంకన్న గారిని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. 69 వరకు ఒకటే కోరుకుంటున్నాం మేము. మా మేస్త్రులు మాకు ఇచ్చేది గిట్టుబాటు కావట్లేదు. రూమ్ రెంట్లు బాగా పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకులు అన్నిటికీ పెరిగిపోయినాయి. కాబట్టి మాకు ఇంట్లో రాసిన డిమాండ్స్ మేస్త్రులు ఒప్పుకోవాలి. దీని మీద మేము యూనియన్కైనా ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఏఐటీసీ కానీ సిఐటీ కానీ దేనికైనా వాళ్ళకాడ కూడా పోయి మా డిమాండ్స్ ఒప్పుకుంటాం. దానికైనా మేము సిద్ధమే. మా మేస్త్రులు ఈ ఉన్న వాటికి మాత్రం కంపల్సరీ వాళ్ళు దీ లెక్క ప్రకారంగా మాకు ఇవ్వాలి. మాకు రూమ్ రెంట్ల కిరాయిలు పెరిగినాయి, నిత్యావసర సరుకులు పెరిగినాయి. కనీసం బతకడానికి వచ్చినా కూడా మాకు ఏమి వెళ్ళటలే ఉంది. దయచేసి మేము మేస్త్రులను ఒకటే కోరుకుంటున్నాం. మేము మేస్త్రులు ఒప్పుకోకపోతే మేము యూనియన్ వాళ్ళకి వెళ్తాం. సిఐటి ఏఐటి ఉన్నాయి కదా, ఆ యూనియన్ ఉన్నాయి కదా, సిఐటి ఉన్నది, ఏఐటీసీ ఉన్నది, వాళ్ళకాడి కూడా పోతాం మేము. అది మా డిమాండ్. మాకున్న రేటు కంపల్సరీ తెగాలి. రమేష్ అన్న అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన సుమారుగా ఇక్కడ 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడట. మరి ఆయన కష్టాలు ఏంది, మరి ఇయాల్టి వరకు ఈ కూలి పని చేసుకుంటూనే ఉన్నాడు. మరి ఆయన చాలా బాధపడుకుంటా ఒక మాట అన్నాడు నాతోటి, కూళ్ళ రేట్లు చాలా పెరగాలి, మా కూళ్ళ బతుకులు ఇంతే అవుతున్నాయి అని చెప్పేసి ఒక మాట మాట్లాడుకుంటూ వచ్చిండు. మరి ఆయన బాధ కూడా మనం ఒకసారి చూసుకుంటూ వద్దాం. ఒకసారి ఆయన మాటలలో విందాం. అన్న నమస్తేనే. మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు కూలర్ రేట్లు పెరగాలంటున్నారు, ప్లస్ గవర్నమెంట్ని ప్రశ్నించాలనుకుంటున్నారు. మరి అదేందో మాకు చెప్తే మేము
మిగతా ఉన్న వాళ్ళందరికీ చెప్తాం. అది కరెక్టే. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను లేబర్ పని చేస్తున్నా. ఉమ్, ప్రతి సంవత్సరం కూలి రేట్లు అయితే పెంచుతూనే ఉన్నారు, మామూలుగానే పెంచుతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితికి, ఇప్పుడున్న ఖర్చులకి ఈ కూలి రేట్లు మాకు గిట్టుబాటు కావట్లేవు. రూమ్ రెంట్లకు దానికి ఇదికే సరిపోతున్నాయి. మళ్ళీ అందులో ఇక్కడ ఎల్బీ నగర్ ఏరియాలో, భరత్ నగర్ ఏరియాలో మేము ఇక్కడ లేబర్ పని చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మాకు ప్రస్తుతానికి అయితే లేబర్ అడ్డా రిజిస్ట్రేషన్ కాలేదు ఇంకా. దయచేసి గవర్నమెంట్ కూడా దీన్ని ఒక ముందుగా తీసుకొని మాకు ఇక్కడ లేబర్ అడ్డాను రిజిస్ట్రేషన్ చేయించి, అట్లే మాకు లేబర్ కార్డులు కూడా ఎవరికి లేబర్ కార్డులు కూడా లేవు. ఇప్పటికి 2 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నాం. అంటే ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా లేబర్ కార్డులను చాలా వరకు మన ప్రజలలో తీసుకొచ్చింది. మరి ఆ సమయంలో లేబర్ కార్డులు మీరు తీసుకోలేదా? ఇప్పటికి 2 సార్లు ఇప్పుడు అప్లికేషన్లు ఇచ్చేసినాము. ఇంతవరకు లేబర్ కార్డులు కూడా రాలేదు. అడిగితే వస్తూనే అంటారు వాళ్ళు. ఆఫీసర్లు కూడా ఇది తక్కువ ఉంది, అది తక్కువ ఉంది, నెట్ తక్కువ ఉంది అని చెప్తారు. దయచేసి మాకు ఇప్పుడు లేబర్ అడ్డా యూనియన్ మాకు ఒకటి రిజిస్ట్రేషన్ చేయించి, ఇప్పుడు ఇక్కడ భరత్ నగర్ ఉన్న లేబర్ మేస్త్రులు కూడా చొరవ తీసుకొని మాకు లేబర్ అడ్డా ఒకటి రిజిస్ట్రేషన్ చేయించి మరియు లేబర్ కార్డులు కూడా ఇప్పియాలని కోరుకుంటున్నాం. మరి ఈ రమేష్ అన్న చెప్పినట్టుగా ఆయన చెప్పిందనే చాలా న్యాయం ఉంది. మరి వీళ్ళకి ఒక లేబర్ అడ్డా అనేది మనకి రిజిస్ట్రేషన్ చేయించాలి ప్రభుత్వం. అట్లనే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లేబర్కి ఒక లేబర్ కార్డు అనేది ఖచ్చితంగా రావాలి. మరి వీళ్ళ డిమాండ్ ఇంతవరకు వచ్చినాయి. ఇక మరి ఇంకొంతమందిని కూడా అడిగి తెలుసుకునే సందర్భంలో వెళ్దాం. మరి ఈ అన్న ఎక్కడి నుంచి వచ్చిండు, మరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ పని చేయబట్టి, మరి ఈయన పరిస్థితి ఏందో అని కూడా ఒకసారి తెలుసుకుందాం. ఈ సమ్మెకి కారణం కూడా ఈయన అడిగి తెలుసుకుందాం. అన్న మరి మీ కష్టాలు ఏంది, మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది అన్న. ఇక్కడికి భరతనగర్ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడనే లేబర్ పని చేసుకుంటూ ఉంటున్నాం. లేబర్ పని మాకు సరైన గిట్టుబాటు ధరలు ఇస్తలేరు మేస్త్రీలు. వాళ్ళ కాడ బయట మాట్లాడుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు. కానీ మాకు మాత్రం లేబర్ కూలు ఇచ్చే మామూలుగానే వాళ్ళు ఇచ్చే రేట్ల ప్రకారమే ఇస్తున్నారు, మాకు ఇస్తలేరు. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అందులో ఒకటి మాకు ఇక్కడ మాకు లేబర్ కార్డులు లేవు, యూనియన్ కార్డులు లేవు. ఒక యూనియన్ కార్డు అనేది లేదు, లేబర్ కార్డు అనేది లేదు. జనం ఏడాడ పోయి ఎక్కడ పని చేసినా, ఏదైనా యాక్సిడెంట్ అయినా, ఏదైనా ఆటోల మీద పోయి దూర భారాలు పోతున్నాం. బాగా దూరాలు భయపడి ఏదైనా సమస్య జరిగినప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకుంటూ లేరు. గవర్నమెంట్ తరఫున లేరు, మేస్త్రీల తరఫున ఏమో మీరు పోయిరు గారు అంటారు. వాళ్ళు సార్లు కూడా, బిల్డింగ్ సార్లు కూడా ఏదైనా సమస్య ఉంటే మేమేం దాన్ని కూలికి వచ్చినావు చేసిపోతున్నాం, మేమేం చేయం, నీ కూలీ తీసుకుంటున్నావు అని చెప్పని మాట వాళ్ళు అంటుర్రు. ఎక్కడోళ్ళు అక్కడ తప్పించుకోబోతున్నారు. కానీ లేబర్లు మాత్రం అట్నే పడి ఉంటుర్రు. వీళ్ళకు లేబర్ సమస్యను గుర్తించే వాళ్ళు ఒక్కలేరు. అదేవిధంగా ఇప్పుడు మన సభ్యులు చెప్పినట్టు ఆ రేట్ల ప్రకారంగా మాకు రేట్లు కట్టిస్తే మా బాతుకులు కొద్దిగా చేసిన కష్టానికి ఫలితం దక్కుద్దు అనే ఉద్దేశంతో అందరూ యూనియన్ మొత్తం ఒకటై మాట్లాడుతున్నాం. మాకు కంపల్సరీ లేబర్ కార్డులు కావాలి, యూనియన్ లేబర్ కార్డు కావాలి. మాకు ఒక రిజిస్టర్ అనేది ఉండాలి. ఇక్కడ ప్రతి ఒక్క సభ్యునికి లేబర్ కార్డు అనేది ఉండాలి. ఇక్కడ భరతనగర్లో పలానా యూనియన్ ఉన్నది, లేబర్ యూనియన్ ఉంది అనేది ప్రతి ఒక్క మనిషికి కార్డు అనేది ఉండాలి. ఏ సమస్య జరిగినా మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. దానికి లేబర్ కార్డుకు హెల్త్ ఇన్సూరెన్స్ అవన్నీ కల్పించి గవర్నమెంట్ మాకు ఏదైనా ఆదుకునే విధంగా ఉండాలి. ఎప్పటికీ లేబర్ తిరిగినే ఉంటున్నాం. ఏ మేస్త్రి కూడా పట్టించుకునే సమస్య లేదు. ఏదో దెబ్బ తగిలిందంటే తీసుకుపోతుండే, ఏదైనా ఒక హాస్పిటల్ ఒక గడపర తగిలిన, ఒక పార తగిలిన, ఏదైనా రాళ్ళు బట్టి రప్పలు పడి దెబ్బలు తగిలితే అటు పోయి చూపించుకొస్తారు. 4 వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు అటు ఇంట పడి వాడు సావు ఆడేది వస్తుంది తప్ప ఏ మేస్త్రి పట్టించుకుంటూ లేరు. అట్లా జరిగితే మరి అక్కడ వర్క్ చేయించే వాళ్ళు ఎవరైనా మనకు సహాయం చేస్తారు కదా? వాళ్ళు ఏం చేస్తలేరు సార్. వాళ్ళు ఏమంటారు, కూలికి వచ్చినా చేసుకోరా పోయి, మాకేం సంబంధం అని హాస్పిటల్ చూపించుడు, ఒక కట్లు కట్టించుడు, తీసుకొచ్చి ఆడ పడదేంగుడు. ఎవరి సమస్య వాళ్ళకి అవుతున్నాయి. అసలు చాలా ఉన్నాయి. చాలా మంది కూడా ఇబ్బందులు పడిన వాళ్ళు చెప్పుకోలేక వాళ్ళ సమస్యలు వాళ్ళు చేసుకొని ఇంటనే ఉంటుర్రు. అట్లా జరిగింది. మాకు యూనియన్ కావాలి, కార్డులు కావాలి, ఒక రిజిస్ట్రేషన్ అనేది నెంబర్ ఉండాలి. మా కూల్ రేటు ఇదే విధంగా ఇప్పుడు మన సభ్యులు చెప్పినట్టు ఆ లిస్టు ప్రకారం మాకు కూలు ఖచ్చితంగా కావాల్సిందే. అది అమలు అయినంత వరకు యూనియన్ సమ్మె ఇట్నే చేస్తాం. మేము ఎవరు కూడా పనికి పోం. ఇంకా మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ లేబర్ మన సీనన్న ఒక ఆయన నిలబడ్డాడు, ఇలా ఒక పెద్ద మనిషి. మరి ఆ పెద్ద మనిషి తోటి కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. మరి ఈయన తరపు నుంచి ఇంకేమైనా డిమాండ్లు ఉన్నాయా, మరి ఈ సమ్మె ఇంకెన్ని రోజులు ఇట్లానే కొనసాగిస్తారని చెప్పేసి ఒక్కసారి మనం వివరాలకు వెళ్దాం. నమస్తే సీనన్న. మరి ధర్నా ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేసిర్రు, ఇంకా ఎన్ని రోజులు చేస్తారు? ఇంకెన్ని రోజులు అన్నది ఏం లేదు. ఇవాళ మేము మొదలు పెట్టినాం. ప్రతి సంవత్సరం ఈ విధంగా మా లేబర్ 10 ఊర్ల నుంచి వలస వచ్చి ఇక్కడ మేము బతుకుతెరువు గురించి అని ఇక్కడికి వచ్చి మేము కష్టపడుతుంటే ప్రతి ఏడాది గత 6-7 సంవత్సరాల నుంచి కూడా మేము ఇదే కష్టం. ఇంకో రెండో పని మాకు తెలీదు. అయితే ఈ మేస్త్రీలు ఇక్కడ బయట 1700-1800 రూపాయలు తీసుకొని ఇలా జత భార్యాభర్తల పేరు మీద 1100 రూపాయలు
ఇస్తుర్రు మాకు. మీ ఇంటి కిరాయి ఏంది, మీ రోజుగారి మా ఖర్చులేంది, నిత్యావసరాలు ఏంది, మాకు రోజు మా పిల్లల స్కూల్ ఫీజులు ఏంది, మీ ఏ విధంగా బతకాలా? ప్రతి సంవత్సరం మేస్త్రీలు మేము వాళ్ళ కింద మేము బతుకుతెరువు అని మేము పోతే మా పొట్ట కొట్టి వాళ్ళు బిల్డింగ్ మీద బిల్డింగ్లు కట్టుకుంటా ముందుకెళ్తుంటే మేము ఉండాలనా సావాలనా? మేము వేరేతో మాకు తెలియదండి. ఒకటి మేము ప్రతి ఊర ఇక్కడ నల్గొండ నుంచి అయినా, వరంగల్ జిల్లా నుంచి అయినా, ఇక్కడ మా నాగార్జున సాగర్ అక్కడ నుంచి 10ల సంఖ్యలో ఇక్కడ వలస వచ్చి ఇక్కడ బతుకుదెరువుకానికి వస్తే ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టి మాకు తగిన పరిష్కారం ఏం జరగట్లేదండి ఇక్కడ. మేము ఇంకా ఈ రోజే కాదు, కాకపోతే మా డిమాండ్లన్నీ పరిష్కరిస్తే ఎంత తొందరగా పరిష్కరిస్తే అంత తొందరగా మేము పనికి ఎక్కే ప్రయత్నం చేస్తాం. కాదు మేము ఇదే విధంగా ప్రవర్తిస్తామంటే ఇంకా 10 రోజులు కాదు, నెల రోజులైనా ఇదే ఉద్యమం ఇంకా సాగిస్తాం మేము. కాకపోతే ఇంకోటి మా అన్న రేవంత్ రెడ్డి అన్న గారు కూడా నేను ఒకటే సూచించి, అన్న గుంపు మేస్త్రి అని రోజు చెప్పే ఇదే మాట ముందు చెప్పి మీరు ప్రభుత్వంలో ఈరోజు సీటు మీద కూర్చున్నారు. మీరు ఇదే మా కష్టాలన్నీ కూడా మీరు చూడాలా సార్. మేము ప్రతిరోజు ఎంత ఇబ్బంది పడుతున్నాం మీకు కూడా తెలియాలి ఆ కష్టం అనేది ఏందో అన్నది. మేము అలా ఈరోజు 3వ రోజు ఇది. మాకు ఏ మేస్త్రి కూడా దేని గురించి అయినా మాట్లాడే రాలేదు ఇక్కడికి. కూలివాడు అంటే ఇప్పుడు ఏదైనా పని కావాలి, ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలంటే ఒక కూలి ఖచ్చితంగా ఉండాల్సిందే. మరి అట్లాంటి కూలీల డిమాండ్ కూడా ప్రభుత్వం అట్లాంటి డిమాండ్లను కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చాలని మా 690 తరఫు నుంచి మన ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇంకా వీళ్ళకి లేబర్ కార్డులు వచ్చే విధంగా, అలాగే లేబర్ అడ్డా ఒకటి తయారు చేసేటట్టుగా ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కోరుతున్నారు. అదే క్రమంలో ఇప్పటికి 3 రోజుల సమ్మె నడుస్తుంది. ఇంకా ఎన్ని రోజులు నడుస్తుందో కూడా ఈ సమ్మె తెలియదు. కాబట్టి ఎంత తొందరగా ప్రజలకి ఈ కూలీలకి ఎవరికైతే వాళ్ళకి అనుకున్న కూళ్ళు, డిమాండ్ చేసిన కూళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కూళ్ళని తొందరగా నెరవేర్చాలి. వాళ్ళు నెరవేర్చాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం, ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. ఇవాళ కూలీ వాళ్ళకి వచ్చిన కష్టం మనం ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి మా 690 టీవీ, నేను ఇద్దరం కలిసి కెమెరామ్యాన్ బంటితో మీ ముంగడికి వచ్చిన ఇక్కడ ఉన్న ఊళ్ళ పరిస్థితులు ఏంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఇబ్బందులు పడుకుంటూ వస్తున్నారు అనేది మీకు మా మీడియా పూర్వకంగా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నా. చూస్తూనే ఉండండి 690 టీవీ. కెమెరామ్యాన్ బంటితో వేణుగౌడ్.